Hello, Pigar. అధ్యక్ష, ఏదైతే ఇద్దరు పిల్లల పరిమితి అనేది మన చట్టంలో పెట్టి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని అంతకుముందు ప్రభుత్వాలు పెట్టినాయో దాన్ని సవరణ చేస్తూ పెడుతున్నారు. దానికి మేము కూడా వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ ఏదైతే ఒక అంశం ఉందో జనాభా ప్రాతిపదికనే అనేది తీసుకోవడం మాత్రం అది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు దేశ జనాభా వచ్చి 100 కోట్లు ఉంది అధ్యక్ష. ఇవాళ వచ్చి 142 కోట్లు ఉంది అధ్యక్ష. వీటన్నిటికంటే ఏదైతే ఆర్థిక అసమానతలు ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు, అవి స్థానిక సంస్థ అన్నప్పటికి వచ్చి పేదవాళ్ళు లేకపోతే ఉన్న రిజర్వేషన్ ప్రకారము ఆర్థికంగా ఉన్న వాళ్ళు వెనుకబడిన సంబంధించిన లేకపోతే వాళ్ళకి ఎక్కువగా విద్యాభివృద్ధులు లేని వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేశామని చెప్పిన నేపథ్యంలో దీన్ని మేము కూడా దీన్ని సమర్థిస్తున్నామని తెలియజేస్తాం అధ్యక్ష. కమెంట్ చేశారు, చాలా సంతోషం. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లో కూడా 3 పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అనర్హులు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కూడా అమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బిల్లు ఉంది, నెక్స్ట్ బిల్లు ఉందంటండి, బిల్లు వస్తుంది. ఓకే, మినిస్టర్ గారు ఏమైనా చెప్తారా, రిప్లై చెప్తారా? చెప్తాను. గౌరవ సభ్యులందరికీ, గౌరవ సభ్యులు బొత్స గారికి, అలాగే మరి రాజశేఖర్ గారికి, లక్ష్మణ్ గారికి ఈ బిల్లుకి సమర్థిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు కూడా దయచేసి దాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకుని దాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. The question is that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2, clause 1, enacting formula and long title, please say aye.